పిఠాపురం ప్రజల సంక్షేమమే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ లక్ష్యంగా ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో అదనపు రేషన్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతన రేషన్ డిపోను ప్రారంభానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ప్రారంభించారు. 8వ వార్డు ఇన్ఛార్జ్ పల్నాటి మధుబాబు ఆధ్వర్యంలో డైవర్స్ కాలనీ నందు ఎడిషనల్ రేషన్ షాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మలబాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అవసరమైన ప్రతి సంక్షేమ సేవను వారి నివాస ప్రాంతాలకే చేరవేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకత్వం నాయకత్వం రేషన్ తీసుకుంటారండి అందరూ ఇస్తే ఒక్క ఓకే 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 జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకత్వం నాయకత్వం రేషన్ తీసుకుంటారండి అందరూ జై జనసేన జై జనసేన డాక్టర్ ఈసారి అది ఇవ్వండి ఒకసారి వెళ్ళిపోతాను. మనిషికి 5 కేజీలు సార్, 5 రోజులు 10 కేజీలు, 4 రోజులు 20 కేజీలు. ఓకే ఒక్క నిమిషం. మామగారు మామగారు మీరు అక్కడ దాకా వెళ్తే అమ్మా వెళ్ళాక అదే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీకు లాంటి కోసం ఇక్కడ పెట్టించారు. మళ్ళీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు డ్రైవర్స్ కాలనీ 8వ వార్డులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్ రాకపోవడం జరిగిందండి. తక్షణం 6 నెలల తర్వాత నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ వార్డులో, అలాగే టౌన్లో వరలక్ష్మి గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ సమస్యని ప్రతి సంస్థ తీరుతూ వస్తున్నాం. కోటా సంస్థ 2 కిలోమీటర్లు బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందని వృద్ధులు పెద్దలు అందరూ కూడా తెచ్చుకోవాల్సి ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ జామ్ వల్ల. కానీ దీన్ని పెద్దల ద్వారా దృష్టిలో పెట్టి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి లెటర్ పెడితే 6 నెలల్లో
మీ సమస్యలు పోరాడగానే ఈ నెలలో కొత్త రేషన్ ఇవ్వడం జరుగుతుంది డ్రైవర్స్ కాలనీలో. వీళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది రాకుండా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నేతృత్వంలో, అలాగే శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ద్వారాగా ఈ ఇబ్బంది రాకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ కూటమి నేతలు కూడా అందరూ వచ్చి సహకరించి ఈరోజు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం అందరూ వచ్చినందుకు నా ధన్యవాదాలు. నా పేరు పల్నాడు మధుబాబు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, జనసేన పట్టణ ఇన్ఛార్జినండి. మన కూటమి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనకి ఈ 8వ వార్డులో డ్రైవర్స్ కాలనీలో ప్రజలందరూ కూడా గేటు దాటి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి వీళ్ళని తప్పించడానికి మనకి డ్రైవర్స్ కాలనీలో ఇక్కడ ఈరోజు మనకి రేషన్ షాపు ఓపెన్ చేయడం జరిగిందండి. మీకు అందరికీ తెలుసు, అబ్బాయిలు అందరూ కూడా పనుల్లోకి వెళ్తారు. అమ్మాయిలు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఈ గేటు దాటి వెళ్ళడానికి స్త్రీలు కానివ్వండి, లేకపోతే మామూలుగా వృద్ధులు కానివ్వండి చాలా ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బంది ఈ రోజుతో వీళ్ళకి తీరిపోయిందండి. మనకి ఈ రేషన్ షాప్ ఇక్కడ ఓపెన్ అవ్వడానికి మన వార్డు ఇన్ఛార్జ్ మధుబాబు గారు, తర్వాత కూటమి నేతలు, ఇక్కడ ఉన్న 8వ వార్డు కూటమి నేతలు అందరూ కూడా చాలా ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ అందరి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందండి. దానికి వాళ్ళు స్పందించి వీళ్ళ ఇబ్బందులు తీర్చడానికి ఇక్కడ ఈ రేషన్ షాపు ఓపెన్ చేయడం జరిగిందండి. ఇవాళ నుంచి వీళ్ళందరూ కూడా ఇక్కడ అంటే 24 గంటలు అని చెప్పను, కానీ ఇంతకు ముందులాగా పర్టికులర్ టైం అని కాకుండా అన్ని వేళల్లో వీళ్ళకి రేషన్ అందుబాటులో ఉంటుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎప్పటి నుండో కూడా అడుగుతూ ఉన్నారు, ఇక్కడ మాకు రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందిగా ఉందనేటువంటి దాని మీద. గతంలో అయితే వ్యాన్లు తిరిగాయి. ఆ వ్యాన్లు ఇక్కడ ప్రజలున్న సమయం వేరే సమయంలో వచ్చేవారు. అప్పుడు ఆ వ్యాన్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏ సమయంలో అయినా తెచ్చుకోవడానికి వీలుగా రేషన్ షాపులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మాకు కూడా ఇక్కడ ఒక రేషన్ షాప్ పెట్టాలని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి 2 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి రేషన్ షాపుని ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు అందుబాటులో తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ నూతనంగా ఒక రేషన్ షాపు, సబ్ రేషన్ షాప్ పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మేమందరూ కూడా కూటమి నాయకులైనటువంటి జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బొజ్జా సతీష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చక్రవర్తుల పద్మరాజు గారు, అలాగే అర్జున్ గారు, ఇంకా మిగతా తెలుగుదేశం నుంచి నాయకులు రావడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి పోలేటి వెంకటేశ్వరరావు గారు కన్వీనర్ గారు రావటం, అలాగే మా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వరలక్ష్మి గారు, ఈ వార్డు ఇన్ఛార్జ్ మధు గారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఏదేమైనా చిన్న సమస్యను కూడా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాని మీదే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రితో పాటు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి సున్నితమైన విషయాన్ని ప్రజలకు కష్టపడకూడదు అనేటువంటి దాని మీద ఈరోజు శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూటమి నాయకులైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి ఇక్కడ ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుని ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా వారి కష్టాలను తీర్చడం జరిగింది. అలాగే ప్రతి విషయంలోని కూడా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకులు అందరూ ఐక్యతగా ప్రజా సమస్యలు తీర్చడానికి ముందు వరుసలో నుంచినందుకు ప్రతి కూటమి నాయకులకి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన.